నెల్లూరు ఒకటో పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, వాహనదారులకు తెలియపరచడమనగా నెల్లూరులో డీజిల్ పెట్రోల్ సఫిషియెంట్ గా ఉంది, ఉన్నదానికన్నా ఎక్కువ ఉంది. సాయంత్రానికి ఇంకా ట్యాంకర్స్ వస్తున్నాయి, 5-6 ట్యాంకర్స్. దయచేసి అర్థం చేసుకుని ప్రజలు, వాహనదారులు, ఆటో వాళ్ళు కానీ, టూ వీలర్స్ కానీ, పెట్రోల్ అయితే ఇన్ఫినిటీ చాలా ఉంది కనుక భయపడాల్సిన అవసరం లేదు. డీజిల్ కూడా ఏమైందంటే కృత్రిమ ఇది తీసుకొచ్చారు, మనకి లేదనేది అది నమ్మద్దు, అపోహలు నమ్మద్దు దయచేసి. ఎందుకంటే నిన్న ఆదివారం అవడం వల్ల ఈ కృత్రిమ కొరత ఏర్పడే విధంగా పబ్లిక్ తెలిసి తెలియక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టేసి ఈ విధంగా పెట్రోల్ బంకులన్నీ మూసేస్తారు, పెట్రోల్ లేదు, అయిపోయింది, రేట్లు పెరుగుతాయని. ఆ అపోహలు మాటలు నమ్మద్దు దయచేసి. ఫుల్ గా సఫిషియెంట్ గా ఉంది. ఈవినింగ్ 5 గంటల ఇంకా నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ వస్తున్నాయి. కాకపోతే ఆదివారం పూట హాలిడే కనుక ఆయిల్ కంపెనీస్ మనకు సండే రోజు నిన్న ఆదివారం అవడం వల్ల ఆయిల్ రాలేదు. అందువల్ల 1-2 బంకుల్లో ఒక్కసారిగా పోటెత్తి రోజు 10 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు అదే అందరూ 50 లీటర్లు కొట్టే లోపల ఒక్కసారిగా అన్ని షార్టేజ్ వచ్చింది కొన్ని బంకుల్లో. ఇంకా గాంధీ బొమ్మ ఇక్కడంతా 5,000 లీటర్లు డీజిల్ ఉంది. దయచేసి పబ్లిక్ కి వాహనదారులు ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత 5 తర్వాత విపరీతంగా వస్తున్నాయి, ట్యాంకర్స్ వస్తున్నాయి కనుక ఎక్కడ కొరత అనేది లేదు. అంతా తొందరపడి వచ్చేసి రోడ్ల మీద వచ్చేసి ఒకేసారి ఆయిల్ కొట్టించుకోవాల్సిన అవసరం లేదని పదే తెలుపుతున్నాం. ఎవరన్నా నో స్టాక్ బోర్డు కానీ పెడితే పోలీసు వారికి ఫోన్ చేస్తుందని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విధంగా సోషల్ మీడియాలో రాంగ్ గా ప్రచారం చేస్తే మనకి కేసులు కట్టి జైలు పంపిస్తామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.